హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ పార్ట్ ఆఫ్ రామేశ్వరం అండి. రామేశ్వరానికి సంబంధించిన వీడియోస్ని అంటే లాంగ్ వీడియోస్ని మన ఛానల్లో రెగ్యులర్గా నేను పెడుతూ ఉన్నానండి. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి బోటింగ్కి సంబంధించిన విశేషాలని అలాగే మంచి వ్యూని కూడా మీకు చూపించాను. ఎవరైనా మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. మిగతా వీడియోస్ చూసినా చూడకపోయినా బోటింగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, మంచి వ్యూని అయితే చూస్తారు మీరు. అక్కడ వీడియోలోనే మనకి ఇలా ఉందంటే డైరెక్ట్గా వెళ్తే ఇంకా ఆ ఫీలే వేరని అయితే చెప్పొచ్చు. ఎవరైనా రామేశ్వరం వచ్చినట్లయితే తప్పకుండా బోటింగ్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బోటింగ్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇది చూస్తున్నది వచ్చి అగ్నితీర్థం అండి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి లోపలికి మనం అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనకు పితృదేవతలకు సంబంధించినవి అలాగే ఏవైనా దోషాలు ఉంటే వాటికి పూజలు అలాగే గో పూజలు అలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. మనకి ఇక్కడ పచ్చగడ్డి లాంటివి ఉంటుంది కదా, అది అమ్ముతున్నారు. అలాగే అరటిపళ్ళు లాంటివి కూడా అమ్ముతున్నారు. ఏవైనా మనం కొనుక్కొని ఇక్కడ ఆవులకి తినిపించాలి అంటే కూడా తినిపించవచ్చు. ఈ అగ్నితీర్థం విశేషానికి వచ్చేసరికి స్వామివారు సీతమ్మ తల్లిని తీసుకొచ్చిన తర్వాత వచ్చిన మొదటి ప్రదేశం ఇది. స్వామివారు రావణాసుడిని చంపిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలి అని అనుకుంటారని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. అప్పుడు స్వామివారు ఫస్ట్ ఈ అగ్నితీర్థంలో స్నానం చేసి వెళ్ళి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారండి. సో ఖచ్చితంగా రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఈ సముద్రంలో ఈ అగ్నితీర్థంలో మునిగి దాని తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి, మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళాలి అని అయితే చెప్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ మునిగిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళండి. ఇక్కడ చాలా చాలా బాగుందండి. పిల్లలు కానీ మేము కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది వచ్చేసి మనకు రామేశ్వరంలో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనే ఒక కార్డ్ అండి. సో రామేశ్వరం వచ్చిన తర్వాత లోకల్లో మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే కొన్ని ఉన్నాయి. వాటిని వన్ డేలో అయితే మనం కంప్లీట్ చేసేయచ్చు. అవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. ఆ ప్లేసెస్ని ఎలా చూడాలి ఏంటి అనేది అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదండి. సో మనం బోటింగ్ ఆ తర్వాత ఇక్కడ అగ్నితీర్థంలో ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కనుక రెస్ట్ తీసేసుకొని ఆఫ్టర్నూన్ 3:34కి మనం బయట వచ్చేస్తే బయట మనకు చాలా ఆటోస్ అయితే లోకల్గా అవైలబుల్గా ఉంటాయండి. ఆటో వాళ్ళని మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇందాక నేను చూపించే కార్డు ఉంది కదా, అది మళ్ళీ కూడా చూపిస్తాను. ఇలాంటి కార్డ్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. అవి మనము రామేశ్వరంలో కవర్ చేయాల్సిన ప్లేసెస్. మనం కార్లో వెళ్ళినా సరే మన కార్ని పక్కన పెట్టేసి నన్ను అడిగితే ఆటో వాళ్ళ దగ్గర మనకు డబ్బులు పోయినా సరే డబ్బులు ఇచ్చేసి మనం వీటిని అయితే చూడటానికి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనం కార్లో వెళ్తే మనకు అవి కరెక్ట్ లొకేషన్ ఎక్కడున్నాయో తెలియదు, కరెక్ట్ టైమింగ్ ఏంటో తెలియదు కనుక ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే హ్యాపీగా మనల్ని మొత్తం కవర్ చేయిస్తారు. వాళ్ళకు టైమింగ్స్ కూడా తెలుసు కాబట్టి ఫస్ట్ ఏది వెళ్ళాలి నెక్స్ట్ ఏది వెళ్ళాలి ఈజీగా తీసుకెళ్తారండి. ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈవినింగ్ టైం అయితే మేము 3:30కి అలా బయట వచ్చేసి ఇప్పుడు రామార్ పాదం దగ్గరికి అయితే వస్తున్నామండి. దీన్ని రామార్ పాదం అని అంటారు, రామతీర్థం అని కూడా పిలుస్తారు. అలాగే గండమదన పర్వతం పైన ఉన్న ఒక కొండ పైన ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ని షెల్స్తో చేసిన తోరణాలు కావచ్చు, షెల్స్తో చేసిన డెకరేషన్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయండి. సో ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం తీసేసుకోవచ్చు. టెంపుల్ ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చిన ఈ రామతీర్థం ఆ రామార్ పాదం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. 1 తర్వాత క్లోజ్ చేసేస్తారండి. మళ్ళీ తిరిగి మధ్యాహ్నము మనకు 3కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వచ్చి స్వామివారిని ఊరేగింపుకు తీసుకెళ్లే పల్లకీ లాంటివండి. సో అవి షాప్స్ ముందర అయితే పెట్టారు. ఇంకా శని ఆదివారాల్లో కూడా సేమ్ టైమింగ్స్ అండి. మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 1, మళ్ళీ ఆఫ్టర్నూన్ తిరిగి 3కి ఓపెన్ చేస్తే 3 to 6 వరకు మనకు ఇదైతే ఓపెన్లో ఉంటుంది. ఇది కూడా మనకు చాలా చాలా బాగుందని చెప్పాలండి. ప్లేస్ అయితే మంచి ప్లేస్. అసలు మనము ఏ ప్లేసెస్ చూడాలి ఏమి అన్నీ గూగుల్ చేసి టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదండి. ఇందాక చెప్పినట్టు ప్రతి ఆటో వాళ్ళ దగ్గర కానీ క్యాబ్ వాళ్ళ దగ్గర కానీ జనాలు ఎక్కువ ఉండి మనం కార్లో వెళ్ళాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇవి ఉన్నాయి. షేరింగ్ ఆటోస్ అని పెద్ద ఆటోలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి. ఒక 10 మంది దాకా కూడా కూర్చొని వెళ్ళేయచ్చు. 10 మంది వెళ్ళినా, 4 వెళ్ళినా, 2 వెళ్ళినా లేదా 1 వెళ్ళినా సరే ఆటో వాళ్ళు
వాళ్ళు సేమ్ కాస్టే చెప్తున్నారు, 1200 అని చెప్పారండి. సో మేము 1200 ఇచ్చేసి ఆటోలో అయితే వచ్చేసాము. మనకు ఎటువంటి టైం వేస్ట్ లేకుండా వాళ్ళైతే ఈజీగా, వాళ్ళకి టైమింగ్స్ కూడా తెలుసు కనుక టెంపుల్ టైమింగ్స్ ఏవి ఎన్నికి క్లోజ్ చేస్తారు, సో దాన్ని బేస్ చేసుకొని మనల్ని తీసుకెళ్తారు. సో మనం వాళ్ళతో మాట్లాడుకొని వెళ్తేనే బెస్ట్ అని నేనైతే చెప్తానండి. ఇంకా మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వస్తూ ఉన్నాము. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటి అని అంటే, స్వామివారు సీతమ్మ తల్లిని వెతుకుతూ ఫస్ట్ అయితే ఇదే ప్లేస్కి వచ్చారు అని అయితే చెప్తారండి. ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చారని, అలాగే ఇక్కడ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు, అలసిపోయి సీతమ్మ తల్లిని వెతికే దానిలో అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు అని అయితే ఒక స్టోరీ అయితే ఉంది. మనం గుడి లోపల నేను అలో లేదండి, అందుకని తీయలేదు. లోపల స్వామివారు ఉన్నారు, అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, సీతమ్మ తల్లి ఉన్నారు, హనుమాన్ కూడా ఉన్నారండి. మనం స్వామివారి పాదాలని కూడా చూడొచ్చు. అలాగే విభీషణుడు ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నారండి. ఇంకా ఇది ఎంత వ్యూ అనమాట. ఇక్కడ నేను బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటి అంటే, స్వామివారు సీతమ్మ తల్లిని చేరుకోవటానికంటే, రావణాసుడు అమ్మవారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని చేరుకోవటానికి ఎలా అని చెప్పి వెతుకుతూ ఈ ప్లేస్లో మొదట వచ్చారని చెప్పాను కదా ఇందాక. కొద్ది రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు అనేసి చెప్పాను కదా, అలసిపోయి వెతకడంలో. ఇంకా విభీషణుడు కూడా, అంటే రావణాసుడి సోదరుడు ఉంటాడు కదండి విభీషణుడు కూడా మొదట రాముల వారిని ఈ ప్లేస్లోనే కలిశారని అయితే చెప్తారండి. ఈ ప్లేస్లోనే రాముల వారిని కలిసి రాముల వారికి సహాయం చేసినట్టు, ఎలాగ రావణ్ణి గురించి అన్ని విశేషాలు చెప్పినట్టు అవన్నీ కూడా ఇక్కడే జరిగాయని అయితే చెప్తారండి. రాముల వారు ఇక్కడ నిల్చొని, ఈ కొండపైన నిల్చొని ఇక్కడ నుండి మనము ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా మంచి వ్యూ అయితే చూపిస్తానండి. ఇది కింద తీసిన వ్యూ, పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ పైన మనకు ఇక్కడ మెయిన్గా మీకు టెంపుల్ కూడా కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్గా రామేశ్వరం అంతా కూడా మనం ఈ కొండపైన నుంచి చూడొచ్చు. అలాగే ఈ కొండపైన మనకు మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ చాలా చాలా మంచి వ్యూ ఉంటుంది అనేసి అయితే చెప్తారండి. సో మేము అదైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ రెండు మిస్ అయ్యాము. ఎవరైనా వెళ్ళినట్టయితే సన్ రైజ్ అలాగే సన్సెట్ టైమింగ్స్లో వెళ్ళినట్టయితే వాటినైతే తప్పకుండా చూడండి. ఈ పైకి మళ్ళీ మనం వెళ్తాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పైకి అయితే వెళ్ళండి. ఇక్కడ పైన మనకు ఒక చక్రం అయితే ఉంది, లోపల సర్కిల్ గీసి ఒక చక్రం ఉంది. స్వామివారి పాదాలు కింద లోపలైతే ఉన్నాయి, ఇందాక మనం వెళ్ళొచ్చాం కదా. ఈ సర్కిల్ ఏదైతే ఉందో స్వామివారు ఇక్కడ నిల్చొని ఈ కొండపైన ఇది ప్లేస్లో అయితే నిల్చున్నారంటండి. లోపల కాయిన్స్ అన్నీ కూడా వేశారు. సేమ్ ఇదే స్పాట్లో స్వామివారి కింద మనకు గుడిలో విగ్రహం కూడా ఇదే స్పాట్లో అయితే ఉంది. ఇక్కడే మనకు సర్కిల్ కూడా గీశారు కదా. సో ఇక్కడైతే స్వామివారు నిల్చొని ఇక్కడ నుంచి లంకకి ఎలా వెళ్ళాలి అనే ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి అయితే చేశారు అని చెప్తారండి. పురాణంలో మనకు అలానే ఉంది. ఇక్కడ నుండి మనకు ధనుష్ కోటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ సముద్రం ఏదైతే స్వామివారు వంతెన వేశారు కదా, ఆ సముద్రము, ధనుష్ కోటి, ఇంకా మనకు వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి క్లియర్గా. రామేశ్వరం వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఎండ ఉన్న టైంలో మేము వెళ్ళలేని, ఎండ తగ్గే టైంలో అంటే 4కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. చాలా మంచి వ్యూ. తప్పకుండా ఈ ప్లేస్ని ఎవరైనా సరే వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఇదే ప్లేస్కి అయితే తీసుకెళ్తారండి. ఆటో మనం మాట్లాడుకున్నట్లయితే ఇది. అలాగే రామతీర్థము, లక్ష్మణ తీర్థము, ఇంకా మీకు ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్, ఫ్లోటింగ్ స్టోన్, స్వామివారు బ్రిడ్జ్ కట్టడానికి ఫ్లోటింగ్ స్టోన్స్ వేసి, అంటే నీటిపైన తేలే రాళ్ళని వేసి కడతారు బ్రిడ్జ్ అనేది మనం విన్నాం కదండి లంకకు. సో ఆ ఫ్లోటింగ్ స్టోను, తర్వాత నటరాజ స్వామి టెంపుల్, ఇంకా మనకు పంబన్ బ్రిడ్జ్ని కూడా ఒక వ్యూవేనండి, దాన్ని కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే బస్సులో వచ్చేటప్పుడు చూసాము. పర్టికులర్గా పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు. ధనుష్ కోటి, తర్వాత ధనుష్ కోటి అనేది ఒకప్పుడు చాలా మంచి పెద్ద ఊరంటండి. ప్రతివి కూడా అక్కడ నుంచే మనకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయ్యేవంట అప్పటి కాలంలో. సో ఒక సునామీ వల్ల అదంతా చెల్లాచెదురైపోయింది. అక్కడ ధనుష్ కోటిలో ఉన్న చర్చ్, ఇంకా ఆ సిటీ అంతా కూడా మనకు చూపిస్తారు. రైల్వే స్టేషన్ అంటే పాడైపోయాయి, కానీ కొన్ని అలాగే కొంచెం వరకు మనకు
ఉందండి. ఇవన్నీ కూడా మనకు చూపిస్తారు. ఇంకా అలాగే ఇదేంటండి బడే హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చండి. సో ఇవన్నీ చూడటానికి మేమైతే 3:30కి స్టార్ట్ అయిపోతే మేము 7:30 ఆ 7:45 8 అయింది అనుకోండి, అరౌండ్ 8 వరకు మనం ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసేయచ్చు. మన నెక్స్ట్ వీడియోలో మిగతా ప్లేసెస్ అన్నిటిని కూడా ఒకే వీడియోలో కవర్ అయితే చేస్తానండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.